ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. మే 16వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? చాలామంది డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని స్పందన తెలియచేస్తూ యూట్యూబ్ ఛానల్లో మీ కామెంట్ను తెలియచేస్తూ ఉన్నారు. అందును బట్టే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, మనము ఈ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాల్లో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం. ఈ కూసుమంచి మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మము జిల్లా కూసుమంచి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 18 గ్రామాల కొరకై ప్రార్థించుటకు మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందుని బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన మీ ఉజ్జీవాన్ని ఈ మండలంపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మండలంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని ఈ కూసుమంచి మండలాన్ని మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన ఒక పట్టణంలో నున్నప్పుడు ఇదిగో కుష్ఠి రోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకునేను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల్లో అద్భుతమైన పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలు ఆయన సంచరిస్తూ ఉన్నారు. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు కుష్ఠి రోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెనని, వాడును యేసును చూశాడని, సాగిలపడ్డాడని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలరని ఆయనను వేడుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, శారీరకంగా కుష్ఠరోగంతో ఉన్నాడు, కానీ యేసును చూడగలిగిన కన్నులను కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు ధనవంతులైన, బలవంతులైన, మీకు ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఎన్ని ఉన్నా
అన్ని పరిస్థితుల్లో యేసును చూడగలిగిన కన్నులు మనకు కావాలి. ఆ వ్యక్తి శారీరకంగా కుష్ఠరోగే కానీ యేసును చూశాడు. యేసును చూసిన కన్నులు ఎంతో ధన్యమైనవి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు వైపు చూద్దామా? రెండవది, సాగిలపడ్డాడు. ఎవరండి? శరీరమంతా కుష్ఠరోగంతో ఉన్న ఈ వ్యక్తి చేసిన రెండవ ప్రాముఖ్యమైన పని, జీవము కలిగిన వ్యక్తి యొద్ద, తన పరిస్థితుల్లో మార్చగలిగిన వ్యక్తి యొద్ద సాగిలపడ్డాడు. అమ్మా, ప్రభు దగ్గర సాగిలపడదామా? బ్రదర్, ప్రభు దగ్గర సాగిలపడదామా? ప్రభు దగ్గర సాగిలపడి మన జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించుకుందాం. ప్రభు యొద్ద సాగిలపడి మన కుటుంబంలో వచ్చిన అనేక సమస్యల నుండి, వేదనల నుండి, శోధనల నుండి మనము విడుదల పొందగలం. కనుక ఏం చేద్దాము? నెంబర్ 1, యేసు వైపు చూద్దాం. రెండవది, సాగిలపడదాం. మూడవది, కుష్ఠరోగి అంటాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. నిర్ణయాలు అనేది మనము తీసుకోకుండా దేవుని పాదాల ఎదుట వదిలిపెట్టాలి. కుష్ఠరోగి ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా, ఈ రోగంతో నేను నలిగిపోతున్నాను, ఈ రోగంతో ఇబ్బంది పడిపోతున్నాను, జీవితంలో బ్రతకాలని ఆశ లేదు, దేవా నన్ను శుద్ధినిగా చెయ్యు అని అనకుండా, నీ చిత్తమైతే, దేవుని చిత్తానికి కొన్ని విషయాలు విడిచిపెట్టినప్పుడు మనము గొప్ప గంభీరమైన కార్యాలను చూస్తాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన జ్ఞానం, వీటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభుల వారి చిత్తానికి కొన్ని విషయాలు విడిచిపెడదాం. నాలుగవది, ఆయనను వేడుకుంటూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభుని వేడుకుందాం. ఆయన ఒక్కడే మన పరిస్థితులను మార్చగలడు. ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుందాం. మనము వేడుకుంటే మన జీవితంలో అన్ని కార్యాలను చేయగలుగుతాడు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో రండి, ఈ కుష్ఠరోగిలో ఉన్న మంచి గుణగణాలు. నెంబర్ 1, యేసు వైపు చూశాడు. నెంబర్ 2, సాగిలపడ్డాడు. నెంబర్ 3, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవన్నాడు. నెంబర్ 4, ప్రభుని వేడుకున్నాడు. ఇట్టి ఆత్మీయ గుణగణాలు కలిగి క్రీస్తును వెంబడిద్దాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నాయనా, ఒక శారీరక సంబంధమైన కుష్ఠి రోగముతో నిండిన ఒక వ్యక్తి జీవితంలో ఉండి మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. మీ కృప చూపించండి నాయనా. మీ వైపు చూడటానికి దేవా, మీ ఎద్దుకు సాగిలపడటానికి, కొన్ని విషయాలు మీ చిత్తానికి మేము విడిచిపెట్టడానికి, మిమ్మల్ని వేడుకొనుటకు కృప చూపించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.